నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత. ప్రస్తుతం తెలంగాణ భవన్లో అయితే పార్లమెంట్ స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. మనతో ఒకసారి మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఏంటి ముఖ్య ఉద్దేశం, ఏంటి పార్లమెంట్ స్థాయి సమావేశాలు ముఖ్య ఉద్దేశం? మొన్న జరిగిన ఎన్నికల మీద సమీక్ష జరుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుచితమైన హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో వాటి గురించి చర్చించుకొని రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల పార్టీని సమాయత్తం చేసే ఒక కార్యక్రమాన్ని ఇవాళ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సమీక్షించుకుని రేపు వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలను అమలు పరచడానికి 100 రోజుల్లోనే మేము ముందుకెళ్తున్నాం అన్న తరుణంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ గారు 420 హామీలు ఇచ్చారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యల గురించి మేము ఈసీ కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నామని కూడా, పోలీస్ కంప్లైంట్ ఇస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఒక్కటే ఇవ్వలేదు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. వాటితో పాటు డిక్లరేషన్లు ఇచ్చారు. తర్వాత అనేకమైన హామీలు దాదాపు మామూలు ఇప్పుడు నిన్న షార్ట్షీట్ను తయారు చేసి నిన్న కేటీఆర్ గారు కూడా విడుదల చేయడం జరిగింది. దాదాపు 420 హామీలు ఈ రాష్ట్రంలోని ప్రజలకు వివిధ అంశాల వారిగా ప్రజలకు హామీలు ఇచ్చారు. కాబట్టి వాటి అమలు చేయడానికి కార్యకర్తలను ఇలా మేము సిద్ధం చేస్తాను, సమాయత్తం చేస్తాను. వారు 100 రోజులు వాళ్ళు ఆగమని చెప్పారు కదా, 100 రోజులు మా క్యాడర్ అవుతారు. 100 రోజుల తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు గుర్తిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు ఇచ్చింది, ఇవి మరి ఎందుకు నెరవేర్చిన అంశం మీద ప్రజలకు గుర్తించే కార్యక్రమం పెట్టుకుంటాం. రైట్. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన బాధలో ఉండి వాళ్ళు ఓర్చుకోలేకనే ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇలాంటి బురద జల్లే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మేమేం బురద అల్లట్లేదు, వాళ్ళు ఇచ్చిన హామీలే కదా, వాళ్ళు ఇచ్చిన హామీలనే ప్రజలకు గుర్తిస్తూ ఉన్నాం. వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు రైతు బంధు ఇస్తా అన్నారు, వేసిరా. 4,000 రూపాయల పెన్షన్ మేము రాగానే ఇస్తామని చెప్పారు. అవి 6 గ్యారెంటీలు కూడా ఏవైతే పెట్టని వాటి గురించి మా నాయకులు గుర్తించారు. మా నాయకులు అడిగితే కూడా తప్ప, ప్రజల తరపున అడగడం కూడా తప్ప. మనమే తెలంగాణ గలం, మనమే తెలంగాణ దళం, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీని ఉంచేసుకుంటారు. కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. అధికారం ఉన్నా అధికారం లేకున్నా ప్రశ్నించే గొంతుకనే బీఆర్ఎస్ పార్టీ, అది కేసీఆర్ గారు అని చెప్పి ఇవాళ మా పార్టీ కేడర్ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు కూడా అందరూ అదే భావిస్తూ ఉన్నారు. రైట్. అంటే బండి సంజయ్ కూడా నిన్న మొన్నట్లో ఒక సంచలనమైన కామెంట్ చేయడం చూసాం. బీఆర్ఎస్ని పూర్తిగా అంతం చేయడమే బీజేపీ లక్ష్యం అని కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని తపస్సు చేసినా కూడా అంతం కాదు. ఇది ప్రజల మనసుల నుంచి వచ్చిన పార్టీ, ప్రజల నుంచి వచ్చిన పార్టీ. ఏదో రాజకీయ అవసరాల కోసం, పదవుల కోసం, ఎమ్మెల్యే కోసం, ఎంపీ కోసం పుట్టిన పార్టీ కాదు. తెలంగాణ అస్తిత్వం నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దీన్ని తీసేసే ధైర్యం ఎవరికి లేదు. ప్రజలే దీన్ని కాపాడుకుంటారు. ఎప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా బీజేపీ ముందుండబోతుంది. బీఆర్ఎస్ 3వ ప్లేస్కే పరిమితం అవబోతుంది, కనుమరుగైపోతుంది తెలంగాణలో అని కూడా కొన్ని నినాదాలు చేస్తున్నారు బీజేపీ నాయకులు. ప్రధానంగా మొన్నటి ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులందరూ కూడా ఎమ్మెల్యే పోటీ చేసిరు. ఏ ఒక్కరైనా గెలిచిరా వాళ్ళు? ఎందుకంటే ప్రజలు చూసిరు, 5 సంవత్సరాల కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ వీళ్ళు ఎంపీలుగా గెలిచి వాళ్ళ ఆయా నియోజకవర్గాలకు ఒక పైసా నిధులు కూడా ఎక్స్ట్రా తీసుకురాలేదు. మరి అలాంటి నాయకులు మనకు ఎందుకని చెప్పి ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు కూడా కరీంనగర్ ఎమ్మెల్యే ఆయన తిరస్కరించారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్లో ఈసారి 0 వస్తుంది. మరికొద్ది రోజుల్లోనే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, అలాగే ఎంపీ ఎన్నికలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ మీ యొక్క ఎజెండా ఏంటి? ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అసలు ప్రజల్లోకి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రజలకు, డిక్లరేషన్ల పేరు మీద, హామీల పేరు మీద, మేనిఫెస్టో పేరు మీద అయితే ప్రజలకు హామీ ఇచ్చిందో ఆ మేనిఫెస్టో అమలు కోసం ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిరంతరం పోరాటం చేస్తాం. వచ్చే ఎన్నికల వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది. సో అది ఖచ్చితంగా గెలు శ్రీనివాస్ యాదవ్ చెప్తుంది ఏంటంటే, రానున్న ఎలక్షన్ లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ, అలాగే లోక్సభ ఎన్నికలకు కానీ ప్రజలతోనే ఉంటాం, ప్రజల కోసం పోరాడే ప్రయత్నం అయితే చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే డిక్లరేషన్లు కానీ, అలాగే 6 గ్యారెంటీలు కానీ, వీటన్నిటిని నెరవేర్చేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని గెలు శ్రీనివాస్ చెప్తున్న మాటలేదు. సో కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, కేటీవీ తెలుగు, తెలంగాణ భవన్. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.